అసలు నేను ఎక్కడున్నాను రా? ఓయ్ పోటీలు మొదలవబోతున్నాయి, పద పద. రేయ్, తాళం తీయకుండా బయటికి రమ్మంటే ఎలా రావాలరా? తెరుస్తున్నా. ఎందుకురా అలా అరుస్తున్నారు? చూడండి ఖైదీలు, ఈ పోటీ గురించి మీరు వినే ఉంటారు. నేను వినలేదండి. సరే, ఈ పోటీ గురించి తెలియని వారి కోసం మళ్ళీ చెప్తున్నా వినండి. దూరంగా ఉన్న ఆ కొండ మీద 10 వజ్రాలున్నాయి. మీ 40 మందిలో ఏ 10 మంది ఆ 10 వజ్రాలను తీసుకొస్తారో ఆ 10 మంది తర్వాత దశకు వెళ్తారు. అయితే మొత్తం ఎన్ని దశలు ఉంటాయండి? ఎవడ హయుడు, అది నేను ఇప్పుడు చెప్పకూడదు. కానీ చివరిగా గెలిచేది ఒక్కడు మాత్రమే. ఓ, అంటే ఆ గెలిచిన వాడికి రాజమర్యాదలు చేస్తారు కదా? నీకు ఆశ మరీ ఎక్కువగా ఉంది. స్వతంత్రం ఇస్తాం అంతే. ఓరు బాబోయ్, దానికింత అడవడా? సరే మరి, ఓడిపోయిన వాళ్ళకి మళ్ళీ ఎప్పుడు వస్తుంది అవకాశం? ఈ పోటీల్లో ఒక్కడే గెలుస్తాడు అంటే దాని అర్థం ఒక్కడే ప్రాణాలతో మిగులుతాడు అని. సర్లే, ఎలాగో మనమే గెలుస్తాం కదా, మనకున్న పవర్స్ అలాంటివి. ఇంకో విషయం ఏంటంటే మీ అందరూ మీకున్న మీ శక్తులను ఉపయోగించుకోవచ్చు. అందరికీ శక్తులున్నాయా? బ్రో, నీకు శక్తులున్నాయా? ఉన్నాయి ఉన్నాయి. ఎలాంటి శక్తులున్నాయి? చూపిస్తా చూడు. ఏం చేస్తున్నావు బ్రో? చెవులుపుతున్నా, కనిపించట్లా? అవి శక్తులా? అటు గాల్లో చూడు బాబు. నీ చెవులతో చేస్తున్నావు అదంతా? మరి ఏమనుకున్నావు? ఇవేం పవర్స్ రా అయ్యా? ఎలా ఉన్నాయి నా శక్తులు? బాగున్నాయి నీ శక్తులు. ఆ చెవులోపడం ఆపే ఇంకా. పోటీ మొదలైంది, పరిగెట్టండి. నాకు వజ్రం దొరికేసింది రోయ్. ఆ వజ్రం నాకు ఇచ్చేసాయి. అలాగే తీసుకోండి. అదేంటన్నా, ఆడు కష్టపడి సంపాదించింది అలా ఇచ్చేసాడు నీకు? నేను అవతల వాళ్ళ మెదడుని అదుపు చేయగలను. ఓహో, మనకు లేదే ఈ పవర్. ఎస్, నాకు కూడా దొరికేసింది వజ్రం. హలో సార్. మంత్రివర్య, ఆ వింత దుస్తులు వేసుకున్న మనిషికి 10వ వజ్రం దొరికింది, కానీ పులి దాడి చేయటం వల్ల ఇప్పుడు చావు బతుకుల మధ్యలో ఉన్నాడు. అయితే తర్వాతి దశకు 9 మందే మిగిలారా? హలో టైగర్. పులితో ఆడుకుంది చాలు, కానీ నీ దుస్తులు నాకు కావాలి. ఏంటివా? భయ్యని నేను సంవత్సరాల నుంచి వేసుకుంటున్నాను తెలుసా? చచ్చిపోతాను నువ్వు వేసుకుంటా. మర్యాదగా ఇవ్వరా. చెప్పేది అర్థం చేసుకో భయ్యా. నువ్వెలా చెప్తే వినవరా? సైనికులారా, వాడికి చావు ఎలా ఉంటుందో చూపియండి. కానీ ఇతని దగ్గర వజ్రం ఉంది కదా, మంత్రివర్యకి ఏం సమాధానం చెప్తావు? నేనేదోటి చెప్పుకుంటలేరా బాబు, నాకు ఆ దుస్తులు కావాలి. ముందు ఆ సంగతి చూడండి. మంత్రివర్య, పులి దాడి వల్ల అతను చావు అంచెల్లో ఉన్నాడు. మరి నేనెవరనరా? ఈడెలా వచ్చాడు? మంత్రివర్య, అసలు ఏం జరిగిందంటే అలా జరిగింది. నువ్వు పోటీలకు అంతరాయం కలిగించావు. ఈ విషయం రాజుగారికి తెలిస్తే మన మహారాజు వస్తున్నారు. నాన్న, తాత గొప్ప సైంటిస్ట్ కదా. అతను సైంటిస్టే కానీ గొప్పవాడు కాదు నాన్న. అతను ఒక మూర్ఖుడు, క్రూరుడు. ఎంతో మంది అమాయకపు ప్రజల జీవితాలతో ఆడుకున్నాడు. ఇప్పుడు ఎక్కడున్నాను నాన్న? మనందరి అదృష్టం, అతను ఇప్పుడు ప్రాణాలతో లేడు. తాత.